ఇక్కడికి వచ్చిన అభిమానులందరూ కూడా, మెగా అభిమానులందరూ కూడా ఈ సినిమా పిల్ల నువ్వు లేని జీవితం పెద్ద హిట్ చేసి ఇవాళ డెబ్యూట్ సాయి ధరమ్ తేజ్కి, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక హీరోకి ఒక స్టార్ లెవెల్ తీసుకొచ్చిన సినిమా, మొదటి సినిమానే పిల్ల నువ్వు లేని జీవితం. ఒక పెద్ద కన్సర్న్ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు గారు ప్రొడ్యూసరు, అలాగే గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్. ఆ రెండు కన్సర్న్స్ కలిసి సాయి ధరమ్ తేజ్ని ఇంట్రడ్యూస్ చేసి పిల్ల నువ్వు లేని జీవితం సినిమా నిర్మించడం, అది చాలా పెద్ద హిట్ చేయడం, మీ అందరికీ కూడాను రెండు కన్సర్న్స్ తరఫున, మా ఆర్టిస్టుల తరఫున, టెక్నీషియన్స్ తరఫున అందరికి కూడాను, ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా, ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి మా యూనిట్ తరఫున అందరికి కూడా పాదాభివందనం. ఈ సినిమాని అఫ్కోర్స్ మీ అందరికి తెలుసు, దాదాపు 2 సంవత్సరాలు పట్టింది ఈ సినిమా తీయడానికి. దానికి కారణాలు కూడా మీ అందరికి తెలుసు. దివంగత శ్రీహరి అన్నయ్య గారి క్యారెక్టరు జగపతి బాబు గారు మళ్ళీ పోషించి దాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళి ఒక మంచి సినిమాకి పెద్ద పార్టిసిపెంట్ అయ్యారు. అలాగే ఈ సినిమాలో ఆయన పక్కన ఒక మంచి రోలు హెంచ్మెన్ క్యారెక్టర్ చేసి, ఒక మంచి కామెడీ క్యారెక్టర్ చేసి, నా పక్కన సత్యకృష్ణ, ఆ అమ్మాయి ఈరోజు రాలేదు, వేరే షూటింగ్ ఏదో ఉండిపోయి, ఆ 2 క్యారెక్టర్లు కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ అయినాయి అని అందరూ ఫోన్లు చేసి చెప్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మీ అందరూ చూసే ఉంటారు దాదాపు. ఒకవేళ చూడకపోతే తప్పకుండా చూడండి, మిస్ అవుద్ది సినిమా. సచ్ అన్ ఎక్సలెంట్ ఫిలిం. నా జీవితం వెలుగుతున్న దీపం అయితే మా పెద్దమోయ ప్రమితి, ఒత్తు నాగబాబమోయ, చమర కళ్యాణమోయ. కానీ ఆ దీపం ఆరిపోకుండా, ఏమీ ఆశించకుండా కాపాడి